పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ఒప్పించి వందల కోట్లు నిధులు తెచ్చామని చెప్పుకునే ఎమ్మెల్యే అభివృద్ధి జాడేదని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 6 నెలలు గడుస్తున్నా నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదని చందర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన వద్దన చేశారు. ప్రజల మౌలిక వసతులు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విఫలమయ్యారన్నారు. కొట్లాడి సాధించుకున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలన్నారు. తన హయాంలో స్థలాన్ని కేటాయించిన ఐటీ పార్క్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పాలన సాగించాలని కోరారు. స్థానిక సమస్యలపై కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని చందర్ హెచ్చరించారు. ముందు కంప్లీట్ అయితే అనుకున్నాం, ఎండాకాలంలో కంప్లీట్ కాలే. అన్ని పనులను చేపేయడం అనేది ఒకటైతే డివిజన్కు ప్రత్యేకంగా 1 కోటి రూపాయలను కేటాయించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసినాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో ఎలక్షన్ కోడ్ల మూలాన కొన్ని పనులని కూడా పెండింగ్ అయినాయి. మరి 8 నెలలు గడిచింది. ఈ పనులను పూర్తి చేయాలని, ఈ పనుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. రామగుండం మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నీళ్లు అందించాలని కేసీఆర్ గారు 80 కోట్ల రూపాయల నిధులతోని లిఫ్ట్ను ప్రారంభం చేయడం జరిగింది. దాన్ని వెంటనే పూర్తి చేయించేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం కార్పొరేషన్లో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు, సింగరేణి కార్మికులకు ప్రత్యేకమైనటువంటి వార్డును ఏర్పాటు చేయాలని కూడా ఆ రోజు అనుకున్నాం. అది పెండింగ్లో ఉన్నది. దాన్ని పూర్తి చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా TUFIDC కింద 100 కోట్ల రూపాయలను కేటీఆర్ గారి నేతృత్వంలో నిధులు మంజూరైనాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డివిజన్కు కోటి రూపాయలను పెట్టి అన్ని డివిజన్లు అభివృద్ధి కావాలని ఆలోచన చేసినాం. ఆ నిధులను అదేవిధంగా కేటాయించాలని, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభం చేసినటువంటి ఐటీ పార్క్ పనులను ప్రారంభం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ కాంప్లెక్స్ కానీ, మల్టిపుల్ నాన్ వెజ్ మార్కెట్ కానీ, వెజిటేబుల్ మార్కెట్ కానీ, అదేవిధంగా అంబేద్కర్